ఈ కుంభరాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ఇప్పుడు మనకి ఈ జూన్ నెలలో మనకి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా మనం ఉందో చూద్దాం. మరి కుజుడు మేషరాశిలో ఉండడం, శని జన్మరాశిలో ఉండడము, రాహువు మరి ధనస్థానంలో ఉండడము, రవి బుధ శుక్రులు వృషభ మిథున గ్రహాలలో సంచారము, మరి అష్టమ కేతు గ్రహ ప్రభావము, ఇవన్నిటి వల్ల మనకి కుంభరాశి వారి యొక్క జాతక పరిశీలన చేస్తే మరి ఏలినాటి శని ప్రభావంలో ఉంది కాబట్టి టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటి కాబట్టి చక్కగా దేవాలయ సందర్శనాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు తిరిగి రావడం జరుగుతుంది. అసలు గురుడు 1 మే నుంచి ఇలా మారగానే అలా కుంభరాశి వాళ్ళందరినీ కూడా అనేకమైనటువంటి తీర్థక్షేత్రాలకి, నర్మదా నది పుష్కరాలకు పంపించేశాడు. ఎంతో భగభగమండేటటువంటి ఎండలో కూడా వీళ్ళంతా కూడా మరి మధ్యప్రదేశ్ వెళ్ళి అమరకంట అక్కడికి బిలాస్పూర్ అక్కడికి వెళ్ళి మరి వీళ్ళంతా కూడా నర్మదా నది పుష్కరాలకు వెళ్ళారంటే కుంభరాశి వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా ఈ యొక్క గురుబలం ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఈ యొక్క రాహుశని బలాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక దృష్టిలో మీరు ఆలోచిస్తున్నారు అనేటటువంటిది మనం తీసుకోవాలి. అయితే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కగా అప్పు చేసైనా సరే తెచ్చి పెట్టుబడి పెట్టి వర్కులు చేస్తారు. మరి ఆ డబ్బులు మరి చేయించుకున్నటువంటి వాళ్ళు ఇవ్వాలి కదా. అటువంటి వాళ్ళేమో దురాశకు వెళ్ళిపోయి 1కి 2 చోట్ల బిల్డింగ్లు 3 చోట్ల స్టార్ట్ చేయడము, ఆ తర్వాత కస్టమర్స్కి రిజిస్ట్రేషన్లకు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడము, ఆ స్థలాలు ఇన్ టైం చేయకపోవడం, వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు వేరే వాళ్ళకి మరి ఇది ఆల్రెడీ తాకట్టు పెట్టి ఈ కొంత లోన్ ఆల్రెడీ బిల్డర్ తీసేసుకుంటాడు. ఆ బిల్డర్ తీసేసుకున్న తర్వాత వీళ్ళు డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ ముందు తీసుకున్న తనఖా పెట్టిన వాడికి ఇవ్వాలి, వీడికి రిజిస్ట్రేషన్ డేట్ ఇవ్వాలి. ఈ విధంగా ఈ గొడవల్లో వీళ్ళుంటే ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఇది మానసిక అశాంతిగా కొన్నటువంటి వాళ్ళకి, అలాగే ఓనర్ని నమ్మి పెట్టుబడి ఎంతో కష్టపడి పెట్టి మరి ఆ డబ్బులతో బిల్డింగ్లకు కడుతున్నటువంటి వాళ్ళు, ఇతర వర్కలు చేస్తున్నటువంటి వాళ్ళు, పెయింటింగ్ అవనివ్వండి, కార్పెంటరీ వర్క్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా మరి పాపం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది పెట్టుబడి, వర్కర్స్కి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. ఈ విధమైనటువంటి అసౌకర్యం అటు యజమానులు కుంభరాశి వాళ్ళు ఉన్నా, ఇటు వీళ్ళున్నా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఆ టెన్షన్ని వీళ్ళు నెమ్మదంగా తీర్చుకోగలుగుతారు. ఆ తర్వాత కొలీగ్స్, ఆఫీసర్ల యొక్క హెరాస్మెంటు అండ్ ఈ యొక్క సబార్డినేట్స్ యొక్క సహకారాలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా విసుక్కుంటూ వాళ్ళు మనకి హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి దానికోసం మనం పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే ఈ ఏలినాటి శని ప్రభావంలో దాని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆప్తులు మనకి ఆప్తులను కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువగా అధికంగా అసహనం వల్ల మనం మాట్లాడేటటువంటి మాటల వల్ల పారిపోతారనమాట జనం మన దగ్గర నుంచి. అయినా పర్వాలేదు, చెడ్డవాళ్ళు పారిపోవాలి. కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాలేజీల్లో మరి చక్కగా చదవాలి, ఇంకా అధికంగా చదవాలి. ఎంత చదివినప్పటికీ కూడా నేను మర్చిపోతున్నానండి, మరి దానికి మార్గం ఏమిటండి అని ఆలోచించేటటువంటి వాళ్ళు మరి సరస్వతి లేహ్యాలని, ఆ తర్వాత అశ్వగంధాలని ఇలాంటివి వాడుతూ వస్తున్నారు. ఇవన్నీ కాదు, మీరు చేయాల్సింది పర్ఫెక్ట్గా కష్టపడి చదవాలి. నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ అవర్స్ని పెంచాలి, చదివేటటువంటి వర్కింగ్ అవర్స్. ఈ విధంగా కనుక మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కుంభరాశి వారికి అనేకమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి చాలామందికి పాపం ప్రమోషన్స్ వచ్చినాయి. ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళంతా కూడా మరి వాళ్ళకి ప్రమోషన్ ప్యానల్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ రౌండ్లో అయినా సరే మనం సాధించాలి అనేటటువంటి దృక్పథంతో, కసితో వీళ్ళు పనిచేయడం అనేటటువంటిది చేస్తారు. లాయల్గా ఉండండి, మీరు చేసేటటువంటి పనులు ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ అదృష్టం వస్తుంది. అలాగే కుంభరాశి వాళ్ళు చాలామంది పాపం
ఆడవాళ్ళకి భర్తలు చనిపోయి ఉన్నారు పిల్లలు ఉన్నప్పటికీ కూడా. మరి అటువంటి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, పాపం కొత్తగా పెళ్లి చేసుకోవాలో తెలియదు, లవ్లో ఉన్నారు కొంతమంది. మరి తీరా చూస్తే ఆ లవ్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏం పని పాట చేయకుండా దొంగతనాల వృత్తుల్లో ఉన్నారు. ఎందుకనంటే ఏలినాటి శనిలోనూ ఆ శని యొక్క ప్రభావం, ఆ రాహుగ్రహం యొక్క ప్రభావం వల్ల వాళ్ళు డిసిప్లిన్గా ఉన్నటువంటి వాళ్ళు రారు. కేవలం దొంగలు ఇలాంటి వాళ్ళు వస్తారనమాట. అలాంటి వాళ్ళని ఎంత పెద్ద వాళ్ళు చెప్పినప్పటికీ కూడా, ఎటువంటి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వినకుండా అదే అట్రాక్షన్ అనమాట. దాంట్లోనే మేము అతన్నే చేసుకుంటాము, మరి అతను ఒంటరిగా ఉన్నాడు కదా, అతను ఏమైపోతాడు మేము లేకుండా, నాకంటే వేరే వాళ్ళు వచ్చేస్తారు, ఇట్లాంటి నాన్సెన్స్ ఆలోచనలతో అంటే ఎక్కువ త్యాగం మేము చేయాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క రాశి వాళ్ళు మరి ఇలా కోరి ప్రాబ్లమ్స్ని తెచ్చుకునేటటువంటి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఇక కిరాణా షాప్ బిజినెస్, ఆ తర్వాత రైస్ షాపులు, ఈ బిజినెస్లు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలాగే పాలు అమ్మకాలు, వాటర్ అమ్మకాలు, నీళ్ళ అమ్మకాలు, ఆ తర్వాత ఈ యొక్క మందు, ఈ బిజినెస్ రెస్టారెంట్లు, పబ్బులు, బెల్ట్ షాపుల తీసేశారనుకోండి, ఈ యొక్క వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు అధికంగా సంపాదిస్తారు. అసలు ఆ వైన్ షాపుల పక్క నుండి ఉప్పు చేపల వ్యాపారం, ఆ చేపలు ఫ్రై చేసి చికెన్ ఫ్రైలు చేసేవాళ్ళు ఓ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. కాబట్టి అంత విధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంత బాగా వాళ్ళే కట్టినప్పుడు మీరు ఎందుకు కట్టలేరు? పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మనము ఆప్టిమిస్టిక్గా చక్కగా ఆశావాదంతో ముందుకు వెళ్ళాలి. తర్వాత మేము చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ కుంభరాశి వాళ్ళు, అరే మేము తీర్చలేకపోతున్నాం, ఇదంతా కూడా మా రెప్యుటేషన్ దెబ్బతింటుంది అని చెప్పి పాపం సిగ్గుపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. సరైనటువంటి సమయంలో మీకు అంతా కూడా గ్రహస్థితి అనేటటువంటిది అనుకూలం అవుతుంది త్వరలో. మరి అటువంటి సమయంలో మీ అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడం జరుగుతుంది. మరి కొంతమంది పాపం, అరే మాకు ఏలినాటి శనిలో సార్ మేము సంపాదించింది బాగా సంపాదించామండి, అంతకుముందు సంపాదించాం, తర్వాత ఏలినాటి శనిలో కూడా సంపాదించాం, మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము బిల్డింగ్లు అమ్మాల్సి వచ్చింది, దీనికి కారణం ఏంటండి ఫ్లాట్ అమ్మాల్సి వచ్చింది అంటే, అది మనకి ఏలినాటి శని ప్రభావంలో అలా జరిగినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ మీరు కొనుక్కునేటటువంటి పరిస్థితి మీకు ఇస్తాడనమాట దేవుడు. ఇప్పుడు దానికోసం మీరు ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇప్పుడు ఏదైనా పోయిందంటే, ఆస్తి పోయిందంటే కొంతే పోయింది. అలాగా ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఏమవుతుందండి? మొత్తం సంపూర్ణం, సమస్తం, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. కాబట్టి ఈ విధంగా మీరు డబ్బులు కాదు, ముందు ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకునేటటువంటి విధానంలో ఆలోచిస్తారన్నమాట. ఈ యొక్క నెలంతా కూడా నా ఆరోగ్యం బాగు చేసుకోవాలి నేను ఎలాగా అని. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా కెమెరామెన్లు బాగా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసి ఏలినాటి శని జరుగుతుందండి, అష్టమకేతు ఉన్నాడండి, కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతుకు కిలోం పావు ఉలవల్ని, తర్వాత మల్టీ కలర్డ్ వస్త్రాలని, రంగురంగుల వస్త్రాలని పెదబ్రాహ్మణులకి దానం చేయండి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే గరిక గడ్డి తెచ్చి గణేశుడికి చక్కగా ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు గణేశుడికి పూజ చేయండి. పూజ చేసి లడ్డూలని, మోదకాలని, ఆ తర్వాత తీపి బూందీని మీరు నైవేద్యం కనుక చేసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చేయండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులతో ఆ శనీశ్వరుడికి నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేదవాళ్ళకి దానం చేయండి, సరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.